ఏమిటి పొగ? నిద్రలో రేడియో ఆన్ చేసి పడుకున్నాను. లేదు. భాషా సమగ్రమకృత్కరకారరమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళీ చమకరందరసానువిద్ధ ఝంకార గీత నినదై సహసేవనాయ గిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. యోషా గణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కగుభచ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పద్మే చ మిత్ర శతపత్రాలివర్గా హర్తుం ప్రియం కువలయనిజాంగలక్ష్మ్యా స్వప్న స్వప్న ఏంటంటే ఇట్రామా. శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతరదిమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. నిన్నేనే సుప్రభాతం వినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అక్క. అక్క నే అక్కనా? ఎంతైనా నువ్వు నాకంటే ముందు వచ్చిందాను కదా. చూడక్క, ఇక నుంచి ఇంట్లో నీది వేరు నాది వేరు అంటూ ఏమీ లేదు. ఇది మన ఇల్లు, మన పాప, మన మొగుడు. మన మొగుడా అంటే నీకు నాకు జాయింట్ మొగుడు. నువ్వు కట్టుకున్న దానివి, నేను పెట్టుకున్న దాన్ని. అప్పుడు జాయింట్ మొగుడేగా అన్నట్లక్క. ఆడవుళ్ళు ఆయన అడగడం మర్చిపోయినా. మన మొగుడు రాయలసీమ మొగుడా, తెలంగాణ మొగుడా, సర్కార్ మొగుడా? ఏం లేదు, రాయలసీమ మొగుడు అనుకో. యో ఏందయ్యా సంగతి అంటే గోటుకారని ఎంత తిట్టమంటావా ఏంటే అని అడుగుతాను. అదే తెలంగాణ మొగుడు అనుకో, మళ్ళా జబర్దస్తిగా బిర్యానీ చేసి పెట్టమంటావా మళ్ళా అని అడుగుతాను. అదే సర్కారు మొగుడు అనుకో, ఏటి మామా ఉప్పు సాపేపి పప్పు సారు ఎట్టమంటావా, లేకపోతే సాపు పులుసు ఎట్టమంటావా అని అడుగుతాను. అక్క, ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, మొగాడు ఆడదాని దగ్గర రెండు చోట్ల పడిపోతాడు. ఒకటి ఫుడ్ దగ్గర, రెండు బెడ్ దగ్గర. బెడ్ దగ్గర ఎలాగో పడిపోయాడు అనుకో, ఇక మిగిలింది ఫుడ్. అది కూడా చేసి పెట్టేశానంటే మన మొగుడు నాకే సొంతం. కిచెన్ ఎక్కడ? ఎంత పొగరే నీకు! నా ఇంట్లోకి వచ్చి నా మొగుడిని పట్టుకొని నీ మొగుడంటావా? మరి నీకెంత పొగరు లేకపోతే నీ మొగుడిని నేను పెట్టుకున్నానంటావు? అంటానే, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఈ ఊర్లోనే కాదు, పక్క ఊర్లోకి పోయి కూడా అంటాను. ఏం చేస్తావే? ఏం చేస్తానా? పళ్ళు ఊడగొట్టి చేతిలో పెడతాను. తల అంటే పుచ్చి చేతికిస్తాను. నేను కూసావే? నువ్వు ఇల్లెక్కి కూసావు, నేను ఇంట్లో కూస్తున్నాను. ఇద్దరం కూసే గాడిదలమే. నన్ను గాడిదంటావా? ప్రస్తుతానికి అలాగే పిలుస్తాను. ఇంకా ఎక్కువ అరిచావు అనుకో, దున్నపోతూ అంటాను. ఆ తర్వాత పంది అంటాను. ఆ తర్వాత ఇంకేం మిగులుతుంది? కుక్క. స్వప్న, రామ తల్లి, నిన్నేం చేస్తారో తెలుసా? ఇంతకంటే ఏం చేస్తావే? మీ ఆయన పెట్టుకున్నానని ఊరంతా తెలుసు. మొన్నటిదాకా బయట పెట్టుకుంది, ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకుంది అని అనుకుంటారు, సంతోషిస్తారు. సరే తప్పుకో. ఆయన లేచుంటారు. బాత్రూమ్ లో స్నానం నీళ్ళు పెట్టి ఆయనకి స్నానం చేస్తూ నేను స్నానం చెయ్యాలి. ఏమిటి? ఒకే బాత్రూమ్ లో ఆయనకి స్నానం చేస్తూ నువ్వు స్నానం చేస్తావా? తప్పేంటమ్మా? మేమిద్దరం ఒకే మంచం మీద, ఒకే పక్కలో, ఒకే దుప్పటి కింద పడుకునేవాళ్ళం. బాత్రూమ్ లో ఇద్దరు ఒకేసారి స్నానం చేయడం తప్ప? నిన్ను ముందే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి వచ్చాను. నేను పలానా ఇంటికి వెళ్తున్నాను, నాకేమైనా అయితే నా సైతి సుమిత్ర దాందే బాధ్యత అని లెటర్ ఇచ్చి వచ్చాను. నాకేమన్నా జరిగిందనుకో నిన్ను లోపల పడేస్తారు. తర్వాత ఊరి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, ముందు ఇక్కడి నుంచి పో. ఎక్కడికి పోమంటావు? నీ పుణ్యమా అని ఊర్లో ఎవరు నాకు ఒంటరిగా ఇల్లు అంటున్నారు. వస్తే నీ ముగ్గురుతో రా అంటున్నారు. నా ముగ్గురిని నాతో పంపే తీసుకుపోతాను. నేను పంపను. ఎందుకని? అతను నీ ముగ్గురు కాదు, మరి నా ముగ్గుడు. అయితే నా ముగ్గుడిని ఎందుకన్నావు? అన్నాను. ఎందుకన్నావు? సంబంధం ఉందేమో అని అన్నాను. సంబంధం ఉందో లేదో నీ కళ్ళారా చూసావా? లేదు. లేనప్పుడు ఆ తప్పుడు వాడు ఎందుకు ఒకావు? ముందు ఆవిడ క్షమాపణ చెప్పు.
ఆవిడ క్షమాపణ ఇక్కడ నాకు అక్కర్లేదు. నాకు కావాల్సిందల్లా ఒకటి, ఏ నోటితో మీకు నాకు సంబంధం ఉందని 10 మందిలో నిలబడి పబ్లిక్ గా అరిచిందో అదే పబ్లిక్ ముందు అది అబద్ధమని, అది సరదా కోసం వాగిన వాగుడని, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తీరాలి. ఆ తర్వాత 10 మందిలో నిలబడి నన్ను క్షమాపణ అడిగి తీరాలి. నేను బ్రతికుండగా, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆ మాట చెప్పను. నువ్వు చెప్పనంత కాలం నా కంఠంలో ప్రాణం పోయినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. నిన్ను ఎలా కదిలించాలో నాకు తెలుసు, నీలో ఎలా కదలిక తీసుకురావాలో నాకు తెలుసు. చూద్దాం. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప